ట్విస్టులు ట్విస్టుల మీద ట్విస్టులు, సినిమా రేంజ్ ట్విస్టులు. ముందు ఏసీబీ అధికారులు సోదాలకు వస్తారు. అప్పుడే డోర్ తెరిచిన విలన్ వెంటనే అలర్ట్ అయిపోతాడు. అధికారులను లోపలికి రమ్మంటూనే తన అనుచరులకు సైగ చేస్తాడు. అంతే, ఆధారాలను మూటగట్టి అధికారులకు తెలియకుండా బయటకు చేరుస్తారు అనుచరులు. ఇది సినిమా సీన్. సేమ్ టు సేమ్ ఇలాంటి సీనే హైదరాబాద్ లోనూ రిపీట్ అయింది. అయితే ఇక్కడ అవినీతి అధికారి పప్పులు ఉడకలేదు. బయటకు వెళ్లిన మూటను కూడా పట్టుకుని ఆస్తుల చిట్టాను బయట పెట్టారు ఏసీబీ ఆఫీసర్లు. చిన్న తీగలాగితే మొత్తం డొంకంతా కదిలినట్లుగా ఇరిగేషన్ శాఖలో గండిపేట అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నికేష్ కుమార్ అవినీతి భాగోతం గుట్టలు గుట్టలుగా బయటపడుతోంది. ₹1,00,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన నికేష్ కుమార్ వ్యవహారంపై అనుమానం వచ్చి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా భారీ మొత్తంలో ఆస్తుల చిట్టా బయటపడింది. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో బయటపడ్డ వివరాల ప్రకారం నికేష్ కుమార్ ఆస్తుల విలువ ₹600 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. దీంతో ఇది ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు చెబుతున్నారు. ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ముగ్గురు అధికారుల్లో నీటిపారుదల శాఖలో ఏఈఈ హేరూర్ నికేష్ కుమార్ ఒకరు. ముందు చిన్న అవినీతిగానే భావించిన అధికారులకు విచారణలో దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. నికేష్ కుమార్ ఆస్తుల పుట్టను తవ్విన అధికారులకు నివ్వెరపోయే నిజాలు తెలిసాయి. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే రెండవ అతిపెద్ద అవినీతి అధికారి హేరూరు నికేష్ కుమార్ అని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. నికేష్ లంచాలతో కూడబెట్టిన స్థిర చరాస్తుల మార్కెట్ విలువ ₹600 కోట్ల పైగానే ఉంటుందని అంచనా వేశారు. నికేష్ కుమార్ చెరువులు, జలాశయాల బఫర్ జోన్లలో భవన నిర్మాణాలకు అనుమతులనిస్తూ ₹100 కోట్ల కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నానక్రామ్ గూడాలోని వాసవే అట్లాంటిస్, మైరాన్ విల్లా, బ్లిస్, కంపిల్ ఇన్ఫ్రా, రాయి చందనిలో ఖరీదైన విల్లాలు నికేష్ కుమార్ పేరు మీద ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొయినాబాద్ లో 6.5 ఎకరాల్లో 3 ఫామ్ హౌస్లు, తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు బయటపడింది. అటు నికేష్ కుమార్ ఇంట్లో, బంధువుల నివాసాల్లో కేజీకి పైగా బంగారాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు నికేష్ బినామీలు, బంధువులు, స్నేహితులకు చెందిన 7 లాకర్లను కూడా పరిశీలించారు. గతంలో ఏసీబీకి చిక్కిన సీసీఎస్ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలిసి నికేష్ కుమార్ పలు సెటిల్మెంట్లు కూడా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ లోనూ పెద్ద పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆదాయానికి మించిన ఆస్తుల కేసుగా భావిస్తున్న ఏసీపీ మరికొన్ని అరెస్టులు కూడా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10 ఏళ్ల క్రితం నీటిపారుదల శాఖలో ఉద్యోగిగా నికేష్ కుమార్ 2021 నుంచి గండిపేట జోన్లో విధులు నిర్వహిస్తున్నాడు. శివారు ప్రాంతం కావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చెరువులు, కుంటల సమీపంలో నిర్మాణాలను చేపట్టేందుకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిబంధనలు ఆటంకంగా ఉండటంతో పెద్ద మొత్తంలో వసూలు చేసి ఎన్ఓసీ ఇచ్చేలా డీల్ చేసుకునేవాడు. ఒక్కో ఎన్ఓసీకి ₹50 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తంలో సగానికి పైగా తాను తీసుకుని మిగిలిన దాంట్లో పై అధికారులకు వాటాలు ఇచ్చేవాడని తెలుస్తోంది. కొత్తూరు మండలం సిద్ధాపూర్ లో 2.50 కోట్ల విల్లాను నికేష్ కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ విభాగంలో నికేష్ తో పాటు పనిచేసే మరో 5గురికి కూడా అక్కడే విల్లాలు ఉండటంతో వారిని కూడా ఏసీబీ విచారించనుంది. అక్రమంగా సంపాదించిన డబ్బుకు బినామీలుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను ఎంచుకున్నట్లు తెలిసింది. మొయినాబాద్ మండలం సజ్జనపల్లి, తోలకట్ట, నక్కలపల్లిలో ఫామ్ హౌస్లను 2021-22లో కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ 3 ఫామ్ హౌస్ల కోసం ₹5 కోట్ల సుమారుగా వెచ్చించినట్లు వెల్లడైంది. వీటిని కొనుగోలు చేసే క్రమంలో ముందు బయానా కట్టిన నికేష్ ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఒకే విడతలో చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. దీన్ని బట్టి అక్రమార్జనను స్థిరాస్తులుగా మలుచుకునేందుకు నికేష్ కుమార్ ప్రాధాన్యమిచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఓ వాణిజ్య భవనం కొనుగోలు చేసేందుకు ₹3.5 కోట్ల కట్టినట్లు ఉన్న రసీదులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నికేష్ కుమార్ కు చెందిన 5 ఐఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వాటిని వినియోగించినట్లు తేలడంతో వాటిని విశ్లేషించడంపై దృష్టి సారించారు. అతడి అక్రమార్జనకు సంబంధించి కీలక సమాచారం ఆ ఫోన్లలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక గతంలో అతని ఇంట్లో పనిచేసిన ఒక సర్వెంట్ ను కూడా బినామీగా ఉపయోగించుకొని కొన్ని ఆస్తులను అతడి పేరిట ఉంచినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. అయితే ఆ సర్వెంట్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో అతన్ని పిలిచి విచారించనున్నారు. మరోవైపు నికేష్ కుమార్ భార్య తరపు బంధువుల పేరిట సైతం కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 5-6గురి పేరిట ఈ ఆస్తుల్ని గుర్తించారు. వారి నుంచి ప్రాథమిక సమాచారం సేకరించారు. త్వరలోనే వారికి నోటీసులిచ్చి వాంగ్మూలాలు నమోదు చేయనున్నారు. మరోవైపు ఏఈ నికేష్ కుమార్ అక్రమాస్తుల కేసులో ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఏసీబీ అధికారుల దాడుల సమయంలో నికేష్ కుమార్ తన ఆస్తుల పేపర్లు, ఆధారాలు దొరకకుండా విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా సీన్లను తలపించేలా పేపర్లు మాయం చేసేందుకు యత్నించాడు నికేష్ కుమార్. అధికారులు తలుపు తట్టగానే వారిని లోపల కూర్చోబెట్టి కుటుంబ సభ్యులకు సంకేతాలిచ్చాడు. దీంతో వారు డాక్యుమెంట్లను మూటగట్టి బాల్కనీ నుంచి బయటకు విసిరేశారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ టీం ఆ సంచిని కూడా స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా సోదాల సమయంలో నికేష్ కుమార్ ఇంట్లో హై డ్రామా కొనసాగించాడు.
అరెస్టును తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడు. ట్రాప్ కేసులో తనను ఇదివరకే అరెస్ట్ చేశారని, ఇప్పుడు నోటీసు ఇచ్చి వదిలేయాలని అడిగినట్లు సమాచారం. అధికారికంగానే 17.73 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించిన క్రమంలో అలాంటి ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుంది. అయితే గత మే 30వ తేదీన లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన క్రమంలో నికేష్ కుమార్ను చెంచల్గూడ జైలుకు తరలించారు అధికారులు. అదే సమయంలో ఏసీబీ కేసులోనే అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఓ పోలీస్ అధికారిని నికేష్ కుమార్ తరచూ కలిసినట్లు గుర్తించారు. ఏసీబీ కేసుల్లో చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ చిక్కితే ఆధారాలు ధ్వంసం చేసేందుకు ఏం చేయాలి, కేసుల నుంచి బయటపడే మార్గాలేంటి అనే అంశాలపై సదరు పోలీసు అధికారులతో మంతనాలు సాగించినట్లు తెలిపారు. 6 నెలల క్రితమే నికేష్ కుమార్ పై అప్పటి నుంచే ఏసీబీ అధికారులు ఓ కన్నేసి ఉంచడంతో పాటు జైలు నుంచి విడుదలైన అనంతరం అతడి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచడంతో అనేక విషయాలు బయటపడ్డాయి. నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరికొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.